ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణ పురోగతి ఫేజ్ 2కి కేంద్రం అందించాల్సిన సాయంపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు సహా కీలక అంశాలపై చర్చించారు. నదుల అనుసంధాన విధానంలో భాగంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడంపై అభ్యంతరం తెలిపిన ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి ఆర్థిక సాయం అందించాలని కోరింది. 32,000 కోట్ల నిధులు అవసరమని వినతిపత్రం అందజేసింది. మరి ఇదే అంశం గురించి మా ప్రతినిధి నవీన్ ఢిల్లీ నుంచి ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి నవీన్, ఢిల్లీలో జరిగిన భేటీలో పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 2 పురోగతిపై అంశాలు ప్రధానంగా ఏవి చర్చకు వచ్చాయి? దాదాపు 45 నిమిషాల పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైనే వీరు కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్టార్టప్ వర్క్ సంబంధించినటువంటి అంశాలు శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఇటు సిఆర్ పార్టీని కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. పోలవరం ఫేజ్ 2కి ఆర్థిక సాయంతో పాటు ఫేజ్ 2లో భూసేకరణ పునరావాసం రక్షణ కట్టాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా చేపట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆ సిఆర్ పార్టీని కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. వీటికి అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు కూడా అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపుతో పాటు గోదావరి వరద జలాలకు సంబంధించినటువంటి వర్షభావ ప్రాంతాలతో పాటు తరలించేటువంటి లక్ష్యంగా పోలవరంతో పాటు నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు చర్చించినట్టు కూడా తెలుసు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఒడిశా మధ్య ఉన్నటువంటి నీటి వివాదాన్ని కూడా త్వరితగతినే పరిష్కరించాలి. ఎట్టి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు కూడా ఈ నీటి వివాదం సంబంధించిన విషయాలు కూడా మేము ముందుకు వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు నదీ జలాల పెంపకం కోసం గోదావరి నీటి వివాదాలు కూడా ట్రిబ్యునల్ కూడా తక్షణమే ఏర్పాటు చేసి దీన్ని కూడా పూర్తి స్థాయిలో దీన్ని పూర్తి పరిష్కారం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో మాత్రం మరో 4 కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అంటే 11 అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు అమరావతి సంబంధించినటువంటి బిల్ సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, ప్రాజెక్టు పూర్తి టైం లైన్ పై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏమైనా స్పష్టత ఇచ్చారా? అంటే చంద్రబాబు నాయుడు గతంలోనే ఈ అన్ని అంశాలపైన గతంలోనే ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని మళ్ళీ ఈ రోజు సిఆర్ పాటిల్ తో కూడా చర్చించడం జరిగింది. సిఆర్ పాటిల్ సానుకూలంగానే అందించినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా త్వరితగతినే పరిష్కరించేందుకు కూడా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇస్తామని చెప్పేసి సిఆర్ పాటిల్ చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డేటా కావచ్చు, అధికారులని వెంటనే ఆదేశించి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కావచ్చు, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా కూడా ఎత్తివేసేటువంటి విధంగా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి కూడా సిఆర్ పాటిల్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సిఆర్ పాటిల్ పూర్తి స్థాయిలో సానుకూలంగానే స్పందించినట్టు కూడా సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ నవీన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel